మండలం గూడె గ్రామ దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్న వారికి ఆయన మద్దతు పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గూడెం గ్రామ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసి విస్మరించిందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఒకరు ప్రాణాలు అర్పించినప్పటికీ ప్రభుత్వం మాత్రం దిగిరాలేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భువనగిరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తాడిశెట్టి భూమయ్య, ప్రధాన కార్యదర్శి భువనగిరి శేఖర్ కుమార్, బామన్ల లక్ష్మణ్, మహంకాళి సీను, మహంకాళి బాబు. ఈరోజు బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామ దళితులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ యొక్క గూడెం గ్రామ దళితులకు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి పేద దళితులకు 3 ఎకరాల భూమి పథకం కింద ఆ గూడెం గ్రామ దళిత ప్రజలందరికీ కూడా అప్పుడు భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములు చూపించారు తప్ప అప్పుడు పట్టాలు ఇవ్వలేదు. కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది, ఇంకా మిగిలిన కొంతమందికి పట్టాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో చేయాల్సినటువంటి ఈ యొక్క పట్టా పంపిణీ కార్యక్రమం ఎలక్షన్స్ రావడం వల్ల కొంత నిర్లక్ష్యం జరిగింది. అదేవిధంగా 15 మందికి ఇచ్చారు, ఇంకొక 15 మంది దాకా ఉన్నారు. దాదాపు 32 మంది 33 మంది ఉన్నారు దళితులు. మరి మిగతా వారికి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్ని అర్జీలు పెట్టుకున్నా అన్ని అర్జీలు వేస్ట్ అవుతున్నాయి తప్ప వాటికి న్యాయం జరగడం లేదు. ఆ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో మీకు పట్టాలు వచ్చిన తర్వాతనే మీరు భూమికి వద్దకు రావాలని చెప్పి వాళ్ళు పాత భూమి పట్టాదారులే వాళ్ళు దున్నుకోవడం జరుగుతుంది. ఇది తీవ్ర నష్టం జరుగుతుంది, తీవ్ర అన్యాయం కూడా జరుగుతుంది దళితులకు. కాబట్టి వెంటనే ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రజాపాలన అని చెప్తున్నారు కదా, మరి వెంటనే ఈ యొక్క గూడెం దళిత సమస్యను పరిష్కరించి వాళ్ళందరికీ కూడా పట్టాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే ఈ గూడెం గ్రామంలో ఉన్నటువంటి సమస్యను కూడా పరిష్కరించి ఈ మిగతా దళితులందరికీ కూడా న్యాయం చేకూర్చి ఈ ప్రజాపాలనలో ఈ గౌరవం దక్కించుకోవాలని చెప్పి ఈ దళితులు దాదాపు 26-30 రోజుల నుంచి ఇక్కడ నిరసన దీక్ష చేస్తున్నా కూడా కనీసం ఎవరు పట్టించుకోకపోవడం శోచనీయం. గౌరవ ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ గారు ఒక సామాజిక వర్గానికి చెందినవాడై ఉండి కూడా వీరి సమస్య పట్ల స్పందించకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే తోటి దళితుడు కాబట్టి దళిత సమస్యను కూడా పట్టించుకోకపోవడం ఇది చాలా శోచనీయం. ఇప్పటికైనా దయచేసి గౌరవ శాసనసభ్యులు గారిని కవంపల్లి సత్యనారాయణ సార్ గారిని మేము వేడుకొని చేయాలంటే దళిత సమస్య మీద వెంటనే స్పందించి వీరికి అర్హతను బట్టి పట్టాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే 2 ఎకరాలు ఉన్న వారికి ఎకరం ఇస్తామన్నారు, ఎకరం ఉన్న వారికి 2 ఎకరాలు ఇస్తామన్నారు, 2 ఎకరాలు ఉన్న వారికి ఇంకొక ఎకరం ఇస్తామన్నారు. కాబట్టి వాళ్ళ అర్హతను బట్టి కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున వీరికి మేము మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా దీన్ని ఆందోళన చేసైనా మంచిదే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం. దయచేసి కవంపల్లి సత్యనారాయణ గారికి మేము విన్నవించుకునేది ఒకటే, ఈ సమస్యను మీరు పట్టించుకొని గూడెం దళిత సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది, దళితుల పక్షాన కోరడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా దీనిపైన దృష్టి పెట్టి వీరి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఖచ్చితంగా ఈ యొక్క గూడెం దళితుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.